నిన్న కూడా ఆయన పెట్టి నేను 2వ స్థానం కాదు 2000వ స్థానంలో ఉన్నానన్నారు. దాంతోపాటు లిక్కర్ కేసుకు సంబంధించి ఆయన రాజ్ కసిరెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ వచ్చారు. కానీ ఇంకా మిగతా వాళ్ళ వైసీపీ వాళ్ళకి సంబంధించి ఎక్కడ కూడా పెద్ద మాట్లాడేది. ఇంకో పాయింట్ ఏంటంటే ఆయన రాజకీయాల్లోకి నేను రానని మీకు ఏమైనా చెప్పానా, నాకు రావాలనుకుంటే వస్తాను, మీ పర్మిషన్ ఏమైనా తీసుకోవాలంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. ఎలా చూడాలి వీటన్నిటిని? ముందు ఈ మాట్లాడిన ఈ పోస్కోలు కబుర్లు కన్నా ఫస్ట్ అసలు ఈ కేసులో వైఎస్ఆర్సీపీలో ఉన్నంతకాలం లిక్కర్ కేసులో ముద్దాయిగా ఉన్నాడు, ఇవాళ సాక్షి అయిపోయాడు. ఇది గమనించండి ఫస్ట్. నేను ముద్దాయిగా ఉన్నాడు. ముద్దాయి కదా మొన్నటిదాకా విజయసాయిరెడ్డి లిక్కర్ మిథున్ రెడ్డి వీళ్ళందరి గురించి మాడారు కదా, ఇవాళ మరి సాక్షిగా. నాకు తెలియకూడదు లోపల జరిగిన ఎంక్వైరీ కన్నా బయట వచ్చి ప్రెస్ మీట్కే బాగా వ్యాలిడిటీ శాంచువిటీ ఎందుకు నాకు అర్థం కాదు. ఇంకా మా నాయకుడు 2వ స్థానం నుంచి 2000 స్థానం, 2వ స్థానం ఎప్పటిదాకా ఏడు శివరాబాబు నువ్వంటే అలా ప్రశాంత్ కిషోర్ గడు నేను జగన్మోహన్ రెడ్డి కలిసినప్పుడు 2వ స్థానం అయినట్ట. అంటే జరుగుబాటు అంతా అంటే పార్టీ ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత గెలిస్తే 2వ స్థానం కన్ఫర్మ్డ్ సురక్షితంగా ఎలగబెట్టేసాడు మనం ఉద్ధరించడానికి. ఓడిపోయిన తర్వాత కోటరీ ఈ రాజకేష్ రెడ్డి ఇటు 100 కోట్లు అప్పు ఇచ్చాడట, 100 కోట్లు మళ్ళీ తీర్చాడట, ఇంకో 100 కోట్లు ఇచ్చాడట, దానికి వడ్డీ ఇవ్వలేదు కానీ ఇచ్చాడట. ఈ టాగోనితలు మాకెందుకు, నీకు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఉంటే తేల్చుకోండి మాకెందుకు. ఈ అభియోగాలు మాపమనుకున్నప్పుడు ఈ అభియోగాల కన్నా ముందు ఉన్నప్పుడు చెప్పాల్సిన మాటలు ఇప్పుడు సత్యశీలతను చాటుకుంటే ఏ ప్రాతిపదికన మాడుతున్నారు, ఇది గమనించండి. ఇది దీంట్లో ఒక ఇంటర్నల్ హిడెన్. ఇది 2వ స్థానం నుంచి అన్నప్పుడు చూద్దాం. 2వ స్థానంలో ఉన్నప్పుడు పార్టీ అధికారంకి వచ్చింది. ప్రశాంత్ కిషోర్ గడి ధర్మమా లేకపోతే ఆడు పని చేశాడు నువ్వు పని చేసావు ఇవన్నీ పక్కదిద్దాం కాసేపు. 2వ స్థానం దిగిపోయారు అన్న అపోహను మీరు క్రియేట్ చేసుకుని మాకెవడికి చెప్పకుండా మొత్తం పార్టీని బస్ట్ పెట్టించారా? కోర్టు ఆపరేషన్ ఇదేమన్నా? కారులో సరిగ్గా కూర్చోండి సార్, డోర్ సరిగ్గా వేయలేదా, ఇలాంటి ఓవర్ యాక్షన్ అని చూసాం కదా మన గతంలో. అంటే కోవర్ట్ ఆపరేషన్ జరిగిందనుకో మరి అంతే కదా దాని అర్థం. ఇప్పుడు ఈ ఎక్కడ ఒక 175 నియోజకవర్గాలు దొరికినట్టు గోతులు తవ్వినట్టే కదా. అయితే ఎంత భయంకరంగా ఎంత బొక్కబోర్లు ఎలా ఓడిపోతారు? ఓడిపోవడం అంటే దాంట్లో పార్టీకి సంబంధించిన వ్యవహారాలు ఎన్ని వ్యవహారాలు అన్ని కలిసి ఉంటాయి కదా. అన్ని వ్యవహారాలు చక్కబెట్టింది నెంబర్ 2కి ఈయనే కదా ఉన్నాడు. ఈయన కూడా ఒకటి బయటకు వచ్చాడు కదా. 2వ నెంబర్ కాదు, నేను 2వ నెంబర్ కాదని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. అటు ఉన్నంతకాలం 2వ నెంబర్లో తగలడ్డావు కదా. ఇప్పుడు ఉదాహరణకి మన టెన్నిస్ మ్యాచ్లు చూద్దాం. సీడ్ నెంబర్ 1 ఈ వింబుల్డన్లో నేను చూస్తున్నప్పుడు ఇవాళ లెండిల్కి ఇచ్చారు. సీడ్ నెంబర్ 2 బోరిస్ బెక్కర్ అని. వింబుల్డన్ గెలిచిన తర్వాత సీడ్ నెంబర్ 2 హెస్ బికమ్ నెంబర్ 1. కానీ ప్రాంతీయ పార్టీలో నెంబర్ 1 అవ్వడం ఎవరికి ఛాన్స్ ఉండదు కదా. ఆల్రెడీ ఒక పర్సనే ఉంటాడు. ఆ చుట్టూ రాజకీయం చేయడమే ప్రాంతీయ పార్టీలో. ఆయన చెప్పిందే నీకు నచ్చుకోండి సొంత వేతనాలంటే. ఆయన చెప్పిందే చేయకుండా చేసాడు అనేది ఆరోపణలు ఆబ్వియస్లీ అదే కదా. ఇప్పుడు నీకు 2వ ప్లేస్ ఎందుకు కుమిసాలు కలితే ఏడు చెప్పాడే చేయకుండా. ఢిల్లీలో లాబింగ్లు, ఢిల్లీలో నేను బీజేపీ, ఢిల్లీలో మనకి బీజేపీ. ఆ సుజనా చౌదరి సీఎం రమేష్ చంద్రబాబు గారికి ఏడు చెప్పారు, మనోడు అదే చెప్పాడు. బీజేపీ లేకపోతే మనం బతికి బట్టకట్లేమని, కాంగ్రెస్ లేకపోతే కూడా మేము బతికి బట్టకట్లేమని అలా భయపడి కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి. దట్స్ ఈజ్ ఒరిజినల్ నేచర్. సింగిల్గా వెళ్ళాడు, గెలుచుకుంటూ వచ్చాడు. గెలిపోవటమో ఎదిరించే ధైర్యం సామర్థ్యం అతనికి ఉంది. మనోడికి ఎదిరించే ధైర్యం సామర్థ్యం లేదు, ఒప్పుకోవాలి కదా అది. సో బీజేపీతో లాబింగ్ జరగనందుకు ఓడిపోయింది వైసీపీ. ఆ వైసీపీ ఓడిపోవటం వల్ల ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఎనిమి అయ్యారా? ఎనిమి కాదు, ఇంక అధికారం లేకపోతే మనోడు ఉండడు. అప్పుడు 14లో కూడా అధికారం లేదు కదా, మరి అప్పుడు ఏంటి చేసేవాడు? అధికారం ఎవరు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి. అలా సోమిరెడ్డి మిస్టేక్కి మనోడు రాజ్యసభ ఎంపీ అయ్యాడు కదా. అప్పుడు కూడా అధికారమే పరమావధి కదా. అప్పటికి ఎంపీ సీట్ ఇచ్చారు, కేంద్రంలో మంచి హోదాని కల్పించారు. ఓకే, ఇవి గమనించండి. సో జరుగుబాటు అంత సుఖం లేదు. ఇప్పుడు రాజకేష్ రెడ్డి జ్ఞాపకం వచ్చాడు. బ్రెవరేజ్ కార్పొరేషన్లు ఇవన్నీ అప్పుడు చేస్తున్న వాళ్ళు అందరూ మాట్లాడుతున్నాం కదా. మేము అందరం ప్రభుత్వమే చేస్తున్నప్పుడు, ప్రభుత్వం మీద అపవాదం వచ్చినప్పుడు పార్ట్ అండ్ పార్సల్స్గా ఉన్నాడు ఇప్పుడు రాజకేష్ రెడ్డి. లెక్కర్ చేయలేదు, ఢిల్లీ లెక్కర్ స్కామ్లు మీ అల్లుళ్ళు మీరే కదా, కుటుంబాలే కదా. ఎవరికి తన కూడా ఉన్నాడు కదా, ఈ అల్లుడే చేసాడు కదా. మొత్తం సరెండర్ అయిపోయాడు కూడా. మొన్న క్లీన్ చిట్ ఏం లేదు దాంట్లో. లేదు ఆయన కూడా. వాళ్ళందరూ కేజ్రీవాల్ మార్తేయడానికి వీళ్ళందరూ ఇన్స్ట్రుమెంట్ల కింద వాడబడ్డారు. నిన్ను వాడతారు ఈసారి, వాడిపించుకో. ఓకే, కష్టం ఇష్టం నిలబడు కాసేపు. నువ్వు ఒక్కడే సేఫ్ అయిపోవాలి, స్కిన్ సేఫ్ అయిపోవాలి, మిగిలిన అందరూ దొరికిపోవాలా. పోనీ నిజంగా దొరికిపోవాలంటే జరగాలి కదా. జరిగింది ప్రూవ్ అవ్వమను. అభియోగానికి ఎంత వణికిపోతే మరి 16 నెలలు జైల్లో దేనికి ఉన్నట్టు, ఇన్ని అభియోగాలు దేనికి మోసినట్టు. అంటే జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నాడు కాబట్టి నాతో పాటు నువ్వు, నీతో పాటు నేను, నువ్వు లేక నేను లేని సినిమాలా.
రాజారెడ్డి కాడి నుంచి రాజకీయం చేస్తున్నాడువి, చూస్తున్నాడువి, వాళ్ళ కుటుంబం ఏటో, ఆ పిల్లలేటో, అవేంటి తెలియకుండా ఇవాళ వచ్చే ప్రవచనాలు, జగన్మోహన్ రెడ్డి మారిపోయాడు, నా మాట వింటలేదు, ఈ ఉడికిపోతాను ఎవరికి. కానీ ఆయన ఎక్కడా కూడా అంటే పార్టీకి సంబంధించి ఈ మాట్లాడాడు కాబట్టి లిక్కర్ కేసుకు సంబంధించి కసిరెడ్డి మినహాయిస్తే ఆయన ఎవరిని కూడా పెద్దగా టార్గెట్ చేసింది కావచ్చు. దానికి సంబంధించి ఏమని టార్గెట్ చేస్తాడు, ఎవరిని టార్గెట్ చేస్తాడు? చేసిందంతా కొంప ముంచిందంతా నువ్వు ముంచిపోయి ఎవరిని టార్గెట్ చేస్తే ఎవడు ఊరుకుంటాడు అక్కడ?